నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రుణాలతో మరో 2000 కోట్లు సమీకరించుకోనున్న సర్కార్. బాండ్లను జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి ఇవ్వడంపై కిషన్ రెడ్డి హర్షం. భాగ్యనగరంలో మౌలిక వసతులు పెరుగుతాయని వెల్లడి. బెంగళూరు పేలుడు ఘటనలో అనుమానితుడితో ఉన్న వ్యక్తి అరెస్ట్. దుండగుడు కెఫేలో బ్యాగ్ ఉంచి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు. బెంగళూరు పేలుళ్ల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం. ప్రత్యేక పోలీసు బలగాలతో పలుచోట్ల విస్తృత సోదాలు. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఉన్న మైనర్లకు ఊరట. ప్రస్తుతం విచారణకు పిలవొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం. క్రికెట్ దిగ్గజం గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన భారతీయ జనతా పార్టీని కోరారు. రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. క్రికెట్ పై దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గంభీర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భాజపా తరపున లోక్సభ ఎంపీగా ఉన్నారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గంభీర్ కు టికెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్ ఓట్ వేసి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఓ మంత్రి భాజపా గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. మంత్రి విక్రమాదిత్య సింగ్ ఢిల్లీలో ఇవాళ భాజపా పెద్దలతో సమావేశం అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. హిమాచల్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడైన విక్రమాదిత్య ఇప్పటికే సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి వెనక్కి తగ్గారు. తమ వర్గం ఎమ్మెల్యేల పట్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి విక్రమాదిత్యను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా క్రాస్ ఓటింగ్ వల్ల సస్పెండ్ అయిన కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటామని సీఎం సుఖ్వీందర్ తెలిపారు. బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడి కదలికలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. అందులో అనుమానితుడు ఒక బ్యాగ్ ను కెఫేలోకి తీసుకొస్తున్నట్లు కనిపించింది. ఆ బ్యాగ్ ను అనుమానితుడు కెఫేలో ఉంచి పేలుడుకు కొంత సమయం ముందే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన ప్రధాన అనుమానితుడు ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, క్యాప్ ధరించాడని, అతడు కెఫేలో ఇడ్లీ తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. పేలుడుకు ముందు తర్వాత నిందితుడు వైట్ ఫీల్డ్ లోని మారత్ గ్రామంలో తిరిగినట్లు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నామని, ఈ ఘటనకు 2022 మంగళూరు కుక్కర్ పేలుడు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కెఫేలో శుక్రవారం మధ్యాహ్నం 12:50 పేలుడు జరిగింది. ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనా స్థలిలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏ రకమైన బాంబును పేలుడుకు వాడారన్న దానిపై ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. ఎన్ఎస్జీ, బాంబు స్క్వాడ్ టీంలు కెఫే పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. అటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా ఘటనపై విచారణ జరుపుతోంది. ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బెంగళూరులో పేలుళ్ల ఘటనతో హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి పోలీసు అధికారులతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి శ్రేణుల్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని శాంతి భద్రతల, ట్రాఫిక్ విభాగాల పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీసులు బాంబు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. మారేట్పల్లి, గణేష్ దేవాలయ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. ఇందిరా పార్క్, ముషిరాబాద్,
బాగలింగంపల్లి చౌరస్తా నగరంలోని ఇతర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 పాయింట్లు తగ్గి 18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ వ్యాప్తంగా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ ఉదయం 8:30 సమయానికి గాలిలోని తేమ శాతం 76%, వాయు నాణ్యత సూచి 148 పాయింట్లుగా రికార్డు అయిందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. అటు ఢిల్లీలో రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ రంగానికి చెందిన 25 మంది నిపుణులు త్వరలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరబోతున్నారు. వీరిలో 3 సంయుక్త కార్యదర్శులుగా, 22 మంది డైరెక్టర్లుగా, ఉప కార్యదర్శులుగా చేరుతారు. వీరు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ వీరి చేరికకు ఆమోదముద్ర వేసింది. సాధారణంగా సంయుక్త ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల పదవుల్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల వారిని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. గ్రూప్ ఏ అధికారులను తీసుకుంటామని వెల్లడించింది. 2018 నుంచి ప్రైవేటు రంగం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎంపిక చేసే పద్ధతిని కేంద్రం చేపట్టింది. ఇలా ఎంపికైన వారు 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ప్రభుత్వంలోకి వివిధ రంగాల ప్రతిభావంతులను తీసుకోవడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో విపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ 21 స్థానాలు, కాంగ్రెస్ 15, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ 2 స్థానాల్లో, స్వాభిమాని పక్ష 1 స్థానంలో బరిలో నిలవనున్నట్లు సమాచారం. శరద్ పవార్ నివాసంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూటమి వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీఐ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది. భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దని ఈసీఐ స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసేవారమని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీఐ హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించవద్దని ఆదేశించింది. గతంలో నోటీసులు అందుకున్న ఉల్లంఘనలపై ఈసారి కఠిన చర్యలుంటాయని తెలిపింది. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని, ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉందని ఈసీఐ వెల్లడించింది. వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని సూచించింది. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని, నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పింది. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించే హేయమైన వ్యాఖ్యలు, చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది. ధృవీకరణ కానీ, తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలను మీడియాలో ఇవ్వకూడదని, వార్తా కథనాల మాటున ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనలు 1981లోని రూల్ 27A క్లాజ్ ఈని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు 80 ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్ద ఓటు వేయడానికి వీలుండేది. ఇకపై 85 ఏళ్ల పైబడిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,000 కోట్ల రూపాయలు సమీకరించుకునుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 19 ఏళ్ల కాలానికి, మరో 1,000 కోట్ల విలువైన బాండ్లను 25 ఏళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ద్వారా జారీ చేశారు. ఈ బాండ్లను వచ్చే మంగళవారం ఆర్బీఐ వేలం వేయనుంది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరనుంది. ప్రపంచాభివృద్ధిలో మహిళలు తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారని, వారి పట్ల వివక్ష తగదని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. మహిళా హక్కులను కాపాడటం, వారిని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ భద్రతా మండలి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుంచి ఎస్ఎఫ్సి నగర్ వరకు 4K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షీ టీమ్స్ ద్వారా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నామన్న సిపి, చిన్నారులు, వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. Celebrating the essence of women. We know the contribution of women across the world and also in India. You can see women everywhere. Today I am seeing so many, wonderful, lovely ladies here. In fact, off the stage and on the stage also. Within my department, I have, so many women leaders, the police leaders. Many of them working with us in Rachakonda. The country is moving towards modernization and more economic development. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ తరఫున మేము వాళ్ళ కోసం సోషల్ వెల్ఫేర్, మేము కూడా సొసైటీ వెల్బీయింగ్ గురించి చేస్తాం కాబట్టి V4U అన్న థీమ్తో మనం పెట్టుకున్నాము. సో ఇదే కాదు, ఎవ్రీ ఇయర్ మనం ఇనిషియేటివ్స్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఈవెంట్ మాత్రం దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్. మా సపోర్టర్స్, మా వాలంటీర్స్ చాలా బాగా పనిచేశారు. కారు అదుపు తప్పి ఇంటి పిల్లర్ను ఢీకొన్న ఘటనలో 2 మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తిరుమలగిరి పాత ఊరు సమీపంలోకి రాగానే జనగాం నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న 4 ప్రమాద సమయంలో విక్రమ్, రమేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారంతా కరీంనగర్ నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్తున్నారు. మృతులు కరీంనగర్ కచ్చిరెడ్డిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం గణేష్పల్లిలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు, రాళ్లతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో 6గురికి గాయాలు కాగా క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుల సంఘం చిట్టీల విషయంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడం వల్ల వివాదం మొదలైందని బాధితులు తెలిపారు. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకొచ్చిన ఆయన్ను కొంతసేపు విచారించిన అధికారులు రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. కేసులో అతను 10వ నిందితుడిగా ఉన్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో గత నెల 24న జరిగిన పార్టీలో మత్తు పదార్థాలు సేవించి పట్టుబడిన మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ కేసులో వివేకానంద స్నేహితులు నిర్భయ్, కేదార్, మత్తు పదార్థాల సరఫరాదారుడు అబ్బాస్, అతనికి అందించిన మీర్జా వాహిద్ బేగ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. పార్టీ జరిగిన తర్వాత నుంచి దర్శకుడు క్రిష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. డ్రగ్స్ పార్టీ గురించి మీడియాలో కథనాలతో స్పందించిన ఆయన ముంబైలో ఉన్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఆయన పోలీసుల ముందుకొచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచారు. అతడి నుంచి పోలీసులు రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. పార్టీ జరిగి ఇప్పటికే వారం గడిచినందున డ్రగ్స్ తీసుకుని ఉంటే నమూనాల్లో ఆనవాళ్లు లభిస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇప్పటికే 3 నిందితుల నమూనాల విశ్లేషణలో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. హోటల్పై దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండ్కి అనుమతి రాలేదు. కానీ హోటల్లో లభించిన 3 ఖాళీ ప్లాస్టిక్ పేపర్లతో పాటు ఓ వైట్ పేపర్లో తెల్లటి పొడి ఆనవాళ్లు విశ్లేషించి కొకైన్గా గుర్తించారు.
కేసులో 14 మందికి ప్రమేయం ఉందని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలింది. లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. గోవాలో శ్వేత, కర్ణాటకలో సందీప్ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికీ లిషి జాడ మాత్రం చిక్కలేదు. డ్రగ్స్ తీసుకోనప్పుడు పరీక్షల విశ్లేషణకి ముందుకొచ్చేందుకు నిందితులు ఎందుకు వెనకాడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సమయం గడిచే కొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండవనే కారణంతో నిందితులు కాలయాపన చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా నిందితుల్ని గుర్తించి వైద్య పరీక్షలకు పంపే యోచనతో పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. ఇప్పటికే నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుకౌట్ నోటీసుల జారీకి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్జా విచారణలో చెప్పిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాకుత్పురాకి చెందిన బేగ్కి అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్ అనే పెడ్లర్ల ద్వారా కొకైన్ సరఫరా జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, రెహమాన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని పట్టుకుంటే కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే సమాచారం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఖమ్మం ఖిల్లాను ఆధునిక హంగులతో సరికొత్త పర్యాటక ప్రాంతంగా భావితరాలకు అందించేందుకు అవసరమైన అడుగులు పడుతున్నాయి. ఖిల్లా చారిత్రక నేపథ్యాన్ని వివరించడం సహా పర్యాటకంగా తీర్చిదిద్ది ఖమ్మం నగర సిగలో మరో మణిహారంలా మార్చేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా కీర్తి కిరీటంలో చెక్కుచెదరని ముద్ర వేసిన ఖమ్మం కిల్లా చారిత్రక వైభవాన్ని చాటి చెప్పడం సహా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 1000 ఏళ్లు దాటినా చెక్కు చెదరకుండా రాజులకు రక్షణ కవచంగా, ఆయుధ భాండాగారంగా ప్రస్తుతం ఖమ్మం నగరానికి తలమానికంగా ఉండి ఎన్నో వింతలు విశేషాలను తనలో దాచుకున్న కిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కీలక ముందడుగు పడింది. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచి ఖమ్మం నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న కిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి సరికొత్త పర్యాటక ప్రాంతంగా జిల్లా వాసులకే కాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ మొదలైంది. ఖమ్మం ఎమ్మెల్యేగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఖమ్మంకి తలమానికంగా నిలవడంతో పాటు పర్యాటకుల మదిని దోచేలా కిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి తుమ్మల ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కిల్లా సమగ్రాభివృద్ధి సహా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఘన చరిత్ర కలిగినటువంటి ఖమ్మం కిల్లాని మంచిగా అద్భుతంగా డెవలప్ చేయాలి, పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించాలనే విధంగా. సో సార్ పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక రోప్వే అనేది ఒకటి మనం డెవలప్ చేయాలి. అక్కడ తమిళనాడులో పళనిలో ఎలా అయితే డెవలప్ చేసామో ఇక్కడ కూడా ఖమ్మంలో దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసి ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వీలైనంత త్వరగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ రెండు కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క ప్రాజెక్ట్ని వీలైనంత త్వరలో ఒక 1 monthలో డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. కోటగోడలు మరమ్మతులు చేయాల్సిన పని ఉంది. కొన్ని కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మంత్రి గారి దృష్టికి తెచ్చాం. మంత్రి గారు కూడా దానికి ఒప్పుకున్నారు, చేయమన్నారు. తర్వాత టూరిజం వాళ్ళేమో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ టూరిస్ట్ ఎమ్యూనిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి ఫెసిలిటీస్, కేఫ్టేరియా, పాత్వేస్, తర్వాత అవన్నీ కూడా చేస్తామని వాళ్ళు అన్నారు. పురావస్తు మామూలు కాకతీయ కాలం నాటి నుండి ఆ కోట ఉంది. తర్వాత కుతుబ్ షాయిస్, తర్వాత ఆసఫ్ జాయిస్ దాన్ని ఒక డిఫెన్స్ ఫోర్ట్గా వాడారు. దాన్ని కిల్లాపైకి రోప్వే సదుపాయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం తమిళనాడు, కేరళ నుంచి సాంకేతిక నిపుణులను రప్పించాలని యోచిస్తున్నారు. కిల్లా ప్రాంగణం మొత్తం పచ్చదనంతో కలకల్లాడేలా సుందరీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రణాళికలు చేయనున్నారు. రాత్రి వేళల్లో వెలుగు జిలుగుల మధ్య కిల్లా జిగేల్మనేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. రాత్రి వేళల్లో కిల్లా నుంచి చూస్తే ఖమ్మం ద్విగుణీకృతం అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు కలిసి మరోసారి కిల్లాను పూర్తి స్థాయిలో సందర్శించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. కిల్లా సమగ్రాభివృద్ధికి 4 రోజుల్లోగా డిపిఆర్ సమర్పించాలని సూచించారు. సర్కార్ చర్యలతో త్వరలోనే కిల్లా కొత్త సొగబులు అద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం
పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు జామ్నగర్కు క్యూ కడుతున్నారు. హాలీవుడ్ గాయకులు, బాలీవుడ్ తారలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల రాకతో జామ్నగర్ విమానాశ్రయం సందడిగా మారింది. మెటా సీఈఓ జుకర్బర్గ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. అంబానీ ఇంట ముందస్తు పెళ్లి సందడి నెలకొంది. జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లిపీటలు ఎక్కనుండగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ జంట దేశ విదేశీ ప్రముఖులకు ప్రీ వెడ్డింగ్ పేరుతో విందును ఇస్తోంది. ఇందుకోసం గుజరాత్లోని జామ్నగర్ను నూతన జంట ఎంచుకుంది. దీంతో జామ్నగర్ విమానాశ్రయం ప్రముఖుల రాకతో కళకళలాడుతోంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సూర్యకుమార్ యాదవ్, జహీర్ ఖాన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన భర్త కశ్యప్తో కలిసి జామ్నగర్కు చేరుకున్నారు. సంగీత దర్శకుడు, గాయకుడు అను మాలిక్ కుటుంబంతో కలిసి విచ్చేశారు. బ్రిటన్ ఇంధన దిగ్గజం బ్రిటిష్ పెట్రోలియం సీఈఓ ముర్రే, మాజీ సీఈఓ బాబ్ డుడ్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్తో కలిసి జామ్నగర్కు చేరుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అనిల్ కపూర్ తన కుమార్తె సోనం కపూర్తో కలిసి జామ్నగర్ చేరుకున్నారు. వరుణ్ ధావన్ కుటుంబ సభ్యులతో కలిసి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. సైఫ్ అలీ ఖాన్ తన సతీమణి కరీనా కపూర్, కుమార్తె సారా అలీ ఖాన్తో కలిసి విచ్చేశారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్, సీనియర్ నటి మాధురి దీక్షిత్ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. సిద్ధార్థ్ మల్హోత్రా తన సతీమణి కియారా అడ్వాణీతో విచ్చేశారు. అక్షయ్ కుమార్, శ్రద్ధా కపూర్ కూడా జామ్నగర్కు చేరుకున్నారు. రితేష్ దేశ్ముఖ్ తన సతీమణి జెనీలియాతో కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా జామ్నగర్కు చేరుకున్నారు.